పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం ఆగమన కాల మొదటి ఆదివారం. ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 12వ వచనం నుండి మరియు 4వ అధ్యాయం 2వ వచనం వరకు. లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం నుండి 28వ వచనం వరకు మరియు 34వ వచనం నుండి 36వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలం దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకొల్లల మగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమును సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మీ రక్షణ కాలం ఆసన్నమైనది. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికంగా ఉచ్చువలే వచ్చి పడును. ఏలైనా ఆ దినము భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడి ఉండుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. యేసు పగలు దేవాలయమున ఉపదేశించుచు రాత్రి వెలుపలికి వెళ్ళి ఒలీవు పర్వతంపై కాలము గడుపుచుండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువార్త పఠనాల ధ్యానాంశం విపత్తు గురించి వివరణ. జాతులకు గడ్డు కాలము, ధైర్యమును కోల్పోవుదురు, మేఘారూఢుడై వచ్చును, రక్షణ కాలం ఆసన్నమైనది. ఈ యొక్క వచనాల మీద మనం ఈనాటి మొదటి ఆగమన కళ ఆదివార సందేశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. మానవులంతా శిక్ష నుండి తప్పించుకొని రక్షింపబడాలన్నదే దేవుని సంకల్పం. తన రూపులో సృష్టించబడిన మానవులను తన బిడ్డలుగా ఎంచి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచాడు దేవుడు. నీతి నియమాలతో, ప్రేమ వాత్సల్యాలతో ఒకరి పట్ల ఒకరు సానుభూతిని చూపిస్తూ బ్రతకమని దేవుడు మనుషులకు బోధించాడు. తాను నరునికి దీపముల వసగిన ఆ దైవాత్మను వెలుగుతూనే ఉంచమని ప్రోత్సహించాడు. తాను ఎన్నుకున్న జనులు తాత్కాలికంగా విస్మరించిన తాను చేసిన వాగ్దానాలను ఎన్నడూ విస్మరించలేదు. తన జనులు నిమిత్తం ధర్మశీలుడైన రాజు దావీదు వంశం నుండి లేవనెత్తుతాడు. అతని ద్వారా దేశమంతటా నీతిని, ధర్మమును విస్తరింపచేస్తాడు. అతని కాలంలో ప్రభువు విశ్వసించు జనులు అధికమవుతారు. నిరంతరం దైవారాధనలు జరపబడతాయి. ఈ సుకృత కార్యములు నిర్వహించు జనులకు కొరత ఉండదు. దేశమంతటా దైవస్తుతులతో నిండి ఉంటుంది. దేశం పాడి పంటలతోనూ ధనధాన్యములతో నీతి ధర్మములతో వర్ధిల్లుతూనే ఉంటుంది. భీతిల్ల చేసే ప్రకృతి ప్రళయాలలో కూడా ధైర్యం కోల్పోవద్దని మహాశక్తి మహామహిమాన్వితుడైన దేవుడు మన పక్షాన ఉండి మనలను సదా సకల కీడుల నుండి కాపాడనని ప్రభు వాక్యం ప్రకటించుచున్నది. దేవుడు తన పని తాను చేస్తూ ఉంటారు. మనిషి కూడా తన పని తాను దైవ చిత్తానుసారం జీవించాలి. తాను దేవునికి సంతోషదాయకమైన జీవితం ఎన్నుకోవాలి. మనిషి తన ఆత్మ రక్షణ నిమిత్తం నిరంతరం శ్రమించాలి.
అప్పుడే ఎన్ని విపత్తులు సంభవించినా ఆత్మ దేవుని యందు ఆనందించును, సజీవముగా నిలుచును. ఆత్మను శరీరమును కాపాడుట మనిషి బాధ్యత. ప్రియ స్నేహితులారా, మరి యొక్క గొప్ప వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉండగా మొదటి ఆగమన కాలం మనకు నేర్పించేది ఏమిటి అంటే నిరీక్షణతో వేచి ఉండటం. మరి నిరీక్షణ, విశ్వాసం అనేటువంటి గొప్ప మాటలను మనం అనుదినం ధ్యానించాలి. ఎవరి కోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి అనేటువంటి విషయాలను ప్రభు మనతో ఈనాడు ముచ్చటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మనిషి అవతార రూపంలో మొదటి రాకల్లో ఆయన భూలోకానికి వెంచేసి రావటం మనం కళ్ళారా చూసినట్లు బైబిల్ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అయితే వచ్చిన దేవుణ్ణి మళ్ళీ ఎందుకు మనం ఆయన కోసం ఎదురు చూడాలి అంటే మరి పునరుత్థాన సమయంలో, అదేవిధంగా యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడినప్పుడు ఏ విధంగా ఆయన పరలోకానికి వెళ్ళారో అదేవిధంగా మేఘారూఢుడై వస్తాడని బైబిల్ వాక్యం బోధిస్తూ ఉంది. మరి ఆయన మేఘారూఢుడై గర్జించు సింహము వలె ఆ యొక్క కాలాన్ని మనకు బైబిల్ వివరిస్తూ ఉంది. మరి రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప తీర్పరిగా వస్తాడు. ఎందుకనగా ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చి ప్రేమ, ఆప్యాయత అనేటువంటి సుగుణాలను మనకు దయచేశారు. మన్నింపు అనేది దయచేశారు. ఇతరుల పట్ల సహనం ఏ విధంగా కలిగి ఉండాలి, సోదరుని ఏ విధంగా ప్రేమించాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించమని మనకు అనేక విధాలుగా ప్రభు బోధించాడు. ఆ బోధనల ప్రకారం నడుచుకోలేని వారికి తీర్పు తప్పనిసరి అని ప్రభువే ప్రకటించి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మన యొక్క దైవ కార్యాల్లోనూ, మానవ కార్యాల్లోనూ, సేవా కార్యక్రమాల్లో ప్రభువుని మన జీవితంలో ఉంచి ముందుకు సాగుదాం. ఈ యొక్క ఆగమన కాలం మనందరికీ దీవెనగా మారాలని కోరుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.